హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఈ ఛానల్లో ఒక కొత్త ప్రోడక్ట్ని అయితే అన్బాక్స్ చేస్తున్నాము. అది వచ్చేసి DJI మైక్ మినీ అనమాట. సో ఈ మైక్ని నేను ఎందుకు తెప్పించాను, ఇది ఎక్కడి నుంచి తెప్పించాను, పర్పస్ ఏందని చెప్పేసి ఈ వీడియోలో మనం మొత్తం చెప్పుకుందాం. యాక్చువల్లీ నేను ఇంతకుముందు కూడా ఒక వైర్లెస్ మైక్ యూజ్ చేశాను, కానీ ఆ మైక్ ఇప్పుడు నేను వాడుతున్న యాక్షన్ కెమెరాకి యూజ్ అవ్వట్లేదు. సో అందుకనే ఇప్పుడు ఈ DJI మైక్ని అయితే తెప్పించడం జరిగింది. సో ఈ మైక్లో మనకు ఈ మైక్ ఈ యాక్షన్ కెమెరాకి ఎలా యూజ్ అవుతుంది, దీన్ని ఎలా పేర్ చేయొచ్చు, సో ఆ ప్రీవియస్ ఉన్న మైక్ దీనికి తేడా ఏందో చెప్పేసి ఈ వీడియోలో అయితే చెప్పుకుందాం. అండ్ ఇంకో రీజన్ ఏంటంటే, ఇప్పుడు ఎప్పుడైతే మనం మోటో బ్లాగ్ చేస్తుంటామో, ఈ మోటో బ్లాగ్ చేసే వాళ్ళకి వైర్తో కనెక్ట్ చేసుకున్న మైక్ వల్ల కూడా కొంచెము నాయిస్ అనేది వస్తుంది, వాయిస్ అనేది క్లారిటీగా రాకుండా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఈ మైక్ని మనం యాక్షన్ కెమెరాకి కనెక్ట్ చేసుకున్న తర్వాత మనం బైక్లో ట్రావెల్ చేసేటప్పుడు మనం హెల్మెట్లో కూడా ఆ చిన్న మైక్ని మనం అందులో పెట్టుకొని మనం ట్రావెల్ చేసినప్పుడు వాయిస్ అవుట్పుట్ని అయితే మంచిగా ఇస్తుంది అనమాట, మంచి క్వాలిటీలో ఇస్తుంది ఆడియోని. సో నేను బైక్ పైన ట్రావెల్ చేసేటప్పుడు కొంచెం వాయిస్లో కొంచెం క్వాలిటీ అనేది మంచిగా రికార్డ్ అవ్వట్లేదు. ఒక మైక్ నేను తెప్పించుకున్నాను, కానీ ఆ వైర్తో ఉన్న మైక్ వాయిస్ని కరెక్ట్ క్యాప్చర్ చేయకపోవడం, ఆ వాయిస్ అనేది అవుట్పుట్ మంచిగా రాకపోవడం వల్ల వీడియోస్ ఎంత మన క్లారిటీగా చూసినా కానీ వినే వాళ్ళకు కూడా మంచిగా క్లారిటీ ఉంటేనే ఆ వీడియోస్ అనేది బాగా చూస్తారని చెప్పేసి ఈ మైక్ అయితే నేను తెప్పించడం జరిగింది. నేను మోటో బ్లాగ్స్ కూడా చేద్దామని అనుకున్నాము. సో ఆ పర్పస్లో అయితే ఈ మైక్ని అయితే తెప్పించడం జరిగింది. మైక్ వచ్చేసి ఇదనమాట, మనకి ఇలా వచ్చేసింది DJI మైక్ మినీ. సో మీరు చూసుకోవచ్చు బాక్స్ ఇలా. ఆల్రెడీ నేను దీన్ని ఓపెన్ చేసేసాను, ఎందుకంటే ప్రోడక్ట్ దీన్ని నేను అమెజాన్లో బుక్ చేశాను. అమెజాన్లో బుక్ చేస్తే డెలివరీ అయినప్పుడు నేను వెంటనే ఓపెన్ చేసి చూసుకున్నాను. సో ప్రోడక్ట్ మనకు జెన్యున్ ప్రోడక్టే వచ్చిందా లేకపోతే అందులో ఇంకేదైనా వచ్చిందా అని చెప్పేసి అయితే దాన్ని అప్పుడే ఓపెన్ చేసాను అనమాట. సో ఓపెన్ చేసుకొని ప్రోడక్ట్ని అయితే చూసేసాను. అండ్ ఇప్పుడు మీకు కూడా ఈ ప్రోడక్ట్ గురించి చూపిద్దామని చెప్పేసి అయితే ఇప్పుడు ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇది మనకు వాళ్ళ బ్రాండింగ్తోనైతే ఇట్లా ప్యాకింగ్ అయితే వచ్చేసింది, చూసుకోవచ్చు మీరు. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అలాగే ఇందులో మనకు వచ్చే ప్రోడక్ట్స్ గురించి అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చేసారు. సో ఇప్పుడు దీన్ని ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత ఇందులో ఎలాంటి ఏమేమి ఇచ్చారు మనకని చెప్పేసి దాన్ని అయితే ఒకసారి మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తాం. సో దీన్ని ఇప్పుడు ఓపెన్ చేద్దాం. సో ఇందులో మనకు మైక్ ఇచ్చారు విత్ బ్యాగ్ అనమాట. సో ఈ మైక్ బ్యాగ్లోనే మనకు మైక్ కూడా పెట్టి ఇచ్చేసారు. సో అండ్ ఇక్కడ మనకు దీన్ని ఎలా యూజ్ చేయాలో చిన్న బుక్ కూడా ఇచ్చేసారు, అండ్ స్టిక్కర్స్ కూడా. సో దీన్ని డైరెక్ట్ మైక్ ఇందులోనే పెట్టి ఇచ్చేసారు మనకు. ఇది కేబుల్ మనకు ఛార్జింగ్ పెట్టుకోవడానికి మైక్కి. ఓపెన్ చేద్దాం. సో ఒక కేబుల్ అండ్ ఇంకోటి ఇది మన కనెక్టర్ అన్నమాట, కెమెరాకి పెట్టి ప్లస్ రిసీవర్కి ఇచ్చే కనెక్టర్. ఇది మనకు ఛార్జర్ కేబుల్ ఇచ్చేసారు మనకు. ఇవి మనం మైక్ అటాచ్ చేసుకునేటివి, కొంచెం ఏదైనా నాయిస్ డిస్టర్బెన్స్ రాకుండా యూజ్ అవుతాయి ఇవి. సో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ సో అంటే ఇంకేం లేదు, ఇదే మనకు మైక్ అనమాట. ఇందులోనే మనకు రిసీవర్, మైక్స్ ప్లస్ మనము ఐఫోన్కి యూజ్ చేసుకునే కనెక్టర్ కూడా ఇందులోనే ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ DJIది బ్రాండింగ్ ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, DJIది బ్రాండింగ్ కూడా ఉంది, DJI. సో దీన్ని ఓపెన్ చేసుకోవాలంటే మనము ఇక్కడ ఇది ఉందా, దీన్ని ఇక్కడ ప్రెస్ చేసుకుంటే అన్లాక్ అవుతుంది. సో ఇలా. సో ఓపెన్ అయినాక ఇక్కడ చూడొచ్చు మనం, ఇది రిసీవరు,
ఇవి 2 మైక్లు అండ్ ఇది మనం ఫోన్కి పెట్టుకునే కనెక్టర్ అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఇందులో ఈ రిసీవర్ని చూద్దాం. ఇది రిసీవర్ అనమాట. ఇన్ కేస్ మీరు కెమెరాలు డిఎస్ఎల్ఆర్ కెమెరాస్ కూడా యూజ్ చేసేటప్పుడు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇది రిసీవర్ అనమాట. ఇది అడ్జస్ట్ చేసుకునేది ఇక్కడ మనకు చూపిస్తుంది. ఇక్కడ 1, 2 అని ఉంది కదా. ఈ 1, 2 అనేది మన 2 ట్రాన్స్మిటర్స్ ఉంటాయి కదా, ఇవి మన 2 మైక్లు. ఏది మనకు ఆన్లో ఉంది, ఏది ఆఫ్లో ఉందని చెప్పేసి ఇది చూసుకోవచ్చు మనం. ఇక్కడ మీకు మనం ఓపెన్ చేసినప్పటి నుంచి ఇది బ్లింక్ అవుతుంది. సో అంటే ఇలా ఛార్జింగ్ పర్సెంటేజ్ చూపించుకుంటే ఇది బ్లింక్ అవుతుంది. ఇక్కడ పవర్ బటన్ ఇక్కడ ఉంది చూడండి. దీన్ని ప్రెస్ చేసుకొని పట్టుకుంటే 2 సెకండ్స్ ఇది ఆఫ్ అయిపోతుంది. అండ్ అలాగే మళ్ళీ ప్రెస్ చేసుకొని పెట్టుకుంటే మనకు ఆన్ అయిపోతుంది. ఇది మళ్ళీ ఇంకోటి ఇంతకుముందు మనకి కనెక్టర్ ఇచ్చారు కదా. సో ఈ కనెక్టర్ని ఇందులో పెట్టి మనము కెమెరాకి పెట్టినప్పుడు ఇది రిసీవర్ యాక్టివేట్ అయిపోయి మన మైక్స్ అనేది అదే ఏ కెమెరాతోనైతే మనం రికార్డ్ చేస్తుంటామో అప్పుడు ఈ ఆడియో అనేది రికార్డ్ అవుతుంది అనమాట. ఇదే మనకు మొబైల్ ఫోన్ అడాప్టర్. ఇది ఉందా, ఇది మనకు మొబైల్ ఫోన్ అడాప్టర్. ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ ఐఫోన్లకు యూజ్ చేసుకోవచ్చు. మన 2 మైకులు చూసుకోండి ఎంత చిన్నగా ఉన్నాయి. ఇది జస్ట్ ఒక 1 ఇంచ్ అంతే, 1 ఇంచ్ అంత ఉంది. ఇందులో మనకు బ్యాక్ సైడ్ మ్యాగ్నెట్ ఇచ్చింది చూసుకోండి. ఇది మనకు ఎలా వర్క్ చేస్తుందంటే ఈ మ్యాగ్నెట్ మనం షర్ట్ లోపల ఇన్ కేస్ కాలర్ దగ్గర పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు. డైరెక్ట్ ఇట్లా మ్యాగ్నెట్ అతుక్కుపోతుంది అనమాట. సో మీరు షర్ట్ పెట్టుకొని ట్రావెల్ చేసుకోవచ్చు. అలాగే బైక్ కూడా ఎక్కడైనా పెట్టి ట్రావెల్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది పవర్ సింబల్ ఉంది కదండి, దీన్ని ఒక 2 సెకండ్స్ ప్రెస్ చేసుకొని పట్టుకుంటే ఇది ఆన్ అయిపోతుంది. మళ్ళీ అదే 2 సెకండ్స్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఆఫ్ అయిపోతుంది. ఇది వచ్చేసి మన కెమెరాకి లింక్ చేయడం అనమాట. మనం ఇప్పుడు యాక్షన్ కెమెరాస్ ఆన్ చేసిన తర్వాత దీన్ని జస్ట్ ఒక 2 సెకండ్స్ ప్రెస్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఈ లింక్ సింబల్ లాగా ఉంది కదా, దీన్ని ప్రెస్ చేసుకొని పెట్టుకుంటే ఆటోమేటిక్గా కెమెరాకి లింక్ అయిపోతుంది అనమాట. సో మళ్ళీ దాన్ని ప్రెస్ చేసుకొని పెట్టుకుంటే డిస్లింక్ అయిపోతుంది. సో ఇది చాలా ఈజీగా ఈ యాక్షన్ కెమెరాలకి లింక్ చేసుకోవచ్చు అనమాట. అందుకే దీన్ని ఎస్పెషల్లీ దీన్ని తెప్పియడానికి మెయిన్ రీజన్ వచ్చేసి అదనమాట. మన దగ్గర ఏదైతే యాక్షన్ కెమెరా ఉందో దానికి మనము లింక్ చేసుకొని మోటో బ్లాగ్ చేసేటప్పుడు ఆడియో మంచి అవుట్పుట్ రావాలని చెప్పేసి ఈ కెమెరా అనేది తెప్పించాను అనమాట. ఇది ఒకటి అండ్ ఇంకోటి ఇది 2 ఉన్నాయి. మంచి అవుట్పుట్ అయితే దీంతోనైతే వస్తుంది మీకు. సో ఇది చూసారు కానీ ఇది. అండ్ ఇంకోటి ఇది జస్ట్ ఎంటీగా ఉంది. ఇది ఎందుకు యూజ్ అవుతుందో నాకు కూడా ఐడియా లేదు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇది ఉందండి. ఇది జస్ట్ ఓపెన్ చేస్తే ఇందులో అయితే ఏం లేదు, ఎంటీగా ఉంది. చూసుకోవచ్చు మీరు, ఇందులో అయితే ఏం లేదు. మేబీ ఇంకా దీనికన్నా అప్గ్రేడ్ వచ్చేదానికి ఏదైనా యూజ్ అవుతుండొచ్చు. లైక్ ఇక్కడ మనకు మొబైల్ కనెక్టర్ ఇచ్చినట్టు ఇక్కడ కూడా ఏదైనా ఇస్తుండొచ్చు మేబీ. ఇంకోటి మనకి ఈ రిసీవర్ ఏదైతే ఉందో మన మొబైల్కి ఎలా కనెక్ట్ చేసుకోవాలని ఉంటుంది కదా డౌట్. ఇది ఉంది కదండి ఇక్కడ సింబల్, దీన్ని మనము ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత మన మొబైల్ సో ఇది ఉంది కదా మనం మొబైల్ కనెక్ట్ చేసుకునేది. సో దీన్ని ఇక్కడ మనం స్టిక్ చేయాలి. సో ఇలా స్టిక్ చేసిన తర్వాత అప్పుడు ఇది మనము మొబైల్ కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మొబైల్ కనెక్ట్ చేసుకున్నప్పుడు ఇది రిసీవర్గా పనిచేస్తుంది. ఈ మైక్స్ కూడా మనకు యాక్టివేట్ అయిపోయి వీటికి లింక్ అయిపోయి మనం ఏదైతే మాట్లాడుతుంటామో అప్పుడు ఆటోమేటిక్గా ఆడియో అవుట్పుట్ అనేది అదిరిపోతుంది అనమాట. సో దీన్ని లింక్ చేయడం, డిస్లింక్ చేయడం చాలా ఈజీ అనమాట. ఇంతే ఇలా. సో ఇన్ కేస్ అయిపోయిన తర్వాత దీన్ని వెంటనే క్లోజ్ చేసుకుంటే అయిపోతుంది. సో మీకు ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మనం క్లోజ్ చేసేసుకుంటే అయిపోతుంది. దీన్ని మనం ఛార్జ్ చేయడానికి ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఛార్జ్ చేసుకునేది మన కేబుల్ ఇచ్చారుగా, కేబుల్ యూజ్ చేసుకొని దీన్ని ఛార్జ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే మీకు ఇన్ఫర్మేషన్ నచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో కానీ నచ్చితే వీడియోకి ఒక లైక్ పెట్టండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకుంటే నేను ఇలా చేసే కొన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి.